అడుగుతున్నారా? స్టేట్ గవర్నమెంట్ కి ట్యాక్స్ ఎంత వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ కు ఎంత వెళ్ళాలి, ఎంత వెళ్తుంది, ఏదైనా విజిలెన్స్ ఉందా, ఏదైనా ఆడిట్ ఉందా, ఎవరైనా ఏమైనా పట్టించుకుంటున్నారా? కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళు ట్యాక్స్ కట్టాలి, రాష్ట్ర ఖజానాకి కూడా ట్యాక్స్ రావాలి. మరి ఎంత వస్తుంది? అసలు ఓన్లీ క్యాష్ అంటే ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఇది ఉంది అంటే ఎందుకుంది ఆలోచన చేయండి. ఎందుకంటే వీళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకోవచ్చు కాబట్టి వీళ్లకు ఏ ఎంక్వైరీ లేదు, ఒక సిబిఐ ఎంక్వైరీ జరగదు, ఒక కాగుతో కూడా ఎంక్వైరీ జరగదు, ఒక విజిలెన్స్ లేదు, ఒక ఆడిట్ లేదు, ఒక పాడు లేదు. ఇది ఎక్కడ పద్ధతి? అయినా కూడా యథేచ్ఛగా ఇదే సాగిస్తున్నారు. ఇట్లాగే నడుస్తుంది మన రాష్ట్రం అంతా. ఒక లిక్కరే కాదు, అన్ని డిపార్ట్మెంట్లలో ఇదే పద్ధతి. ఒక పద్ధతి అంటూ లేకుండా ప్రజలకు సంజాయిషీ ఇచ్చుకోవాలని గాని, ప్రజలకు ఒక విషయం చెప్పాలని గాని ఏదీ లేదు. ఇష్టారాజ్యం. వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎంపీలు ఎవరికి మద్దతు కావాలంటే వాళ్ళకు మద్దతు ఇస్తారు. బీజేపీ పార్టీ మనకు ఒక్క మేలు చేయకపోయినా, మనకు ప్రత్యేక హోదా ఇయ్యకపోయినా, మనకు పోలవరం ఇయ్యకపోయినా, మనకు రాజధాని రాకపోయినా, ఆఖరికి మన రాష్ట్రానికి తలమానికమైన వైజాగ్ స్టీల్ ప్రైవేటైజ్ అయిపోతున్నా కూడా అదే బీజేపీ పార్టీకి వీళ్ళందరూ బానిసలై పనిచేస్తున్నారు. ఇటు జగనన్న గాని, అటు తెలుగుదేశం గాని. మరి ప్రజలను అడగండి. మొత్తం అందరూ కట్టగట్టుకొని బీజేపీకే మద్దతు ఇస్తుంటే వీళ్ళకి ఎందుకు ఓట్లేయాలి? నేరుగా బీజేపీ పార్టీకే ఓట్లేయచ్చు కదా. ప్రజలను అడగండి. దేశం మొత్తం మీద బీజేపీ పార్టీకి అర్థము బీజేపీ పార్టీ ఏమో గాని, మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ పార్టీ లేకపోయినా బీజేపీ పార్టీ వీళ్ళల్లోనే ఉంది. ఎవరిలో? బాబు, జగన్, పవన్. బి అంటే జే అంటే పి అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. మన రాష్ట్రంలో ఇక బీజేపీ ఎందుకు? వీళ్ళ ముగ్గురు ఉంటే సరిపోయింది కదా. వీళ్ళ ముగ్గురు ఉంటే ఇక బీజేపీతో అవసరం ఏముంది? ఈ ముగ్గురు ఉంటే మొత్తం రాష్ట్రం మొత్తం వాళ్ళకే బారిస్ అయిపోయాయి. ఇక బీజేపీ రాజ్యం ఏలుతుంది, బీజేపీ వశమైపోయింది, బీజేపీ కైవసం అయిపోయింది ఆంధ్రప్రదేశ్. ప్రజలకు చెప్పాలి. ఒక్కొక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా, కార్యకర్తనైనా ఈ విషయం ప్రజలలోకి తీసుకువెళ్ళాలి. ఈ విషయాన్ని చాలా గట్టిగా చెప్పాల్సి ఉంటుంది. వైసీపీకి ఓటేసినా బీజేపీ ఖాతాలోనే పడుతుంది, టీడీపీకి ఓటేసినా బీజేపీ ఖాతాలోనే పడుతుంది, జనసేనకు ఓటేసినా బీజేపీ ఖాతాలోనే పడుతుంది. మరి ఆ సంబడానికి వీళ్ళకు ఓట్లు ఎందుకు వేయాలి? బీజేపీ పార్టీకే ఓట్లు వేయచ్చు కదా. అడగండి, ప్రజలకు చెప్పండి. మనకు కావాల్సింది మన ప్రజల కోసము, మన హక్కుల కోసము కొట్లాడే నాయకులు తప్ప ఇలా బీజేపీకి ఊడిగలు చేసేవాళ్ళు కాదు, ఇలా బీజేపీకి బానిసలయ్యే వాళ్ళు కాదు. మనకు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, పోలవరం ఇవ్వకపోయినా, మనకు ఏ కార్యక్రమం, ఏ మంచి చేయకపోయినా బీజేపీకి బానిసలు కావాల్సిన అవసరం లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అని చెప్పండి. ఒక్కొక్కరు ఒక్కొక్క సైన్యంలా మారాలి. ఒక్కొక్క కాంగ్రెస్ కర్త ఒక్కొక్క సైనికుడిగా కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క సైన్యంలా మారాలి. రానున్న 70 రోజుల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లాన్ వేసుకోండి. నేను ఎన్ని ఇళ్లకు వెళ్ళగలను, ఎన్ని తలుపులు తట్టగలను, ఎన్ని గడపలు తొక్కగలను, ఎంతమంది హృదయాలను మార్చగలను, ఎన్ని సంఘాలను కలవగలను, ఎంతమందికి ఈ విషయం చెప్పగలను. మనకు ప్రత్యేక హోదా వస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుంది, మనకు పోలవరం వస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుంది, మనకు రాజధాని వస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుంది. కానీ ఇవన్నీ జరగాలి అంటే ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. మిగతా పార్టీలన్నీ బీజేపీకి బానిసలు. రాజశేఖర్ రెడ్డి గారు, ఇంతమంది ముస్లింస్ ఉన్నారు ఇక్కడ. రాజశేఖర్ రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇచ్చాడు ముస్లింలకు. రాజశేఖర్ రెడ్డి గారు అసలు రాజశేఖర్ రెడ్డి గారు మనసే అయితే 7% ఇవ్వాలనుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. అయినా నా సుప్రీం కోర్టుకు వెళ్లి 4% అయినా సాధించాడు. ఈరోజు ముస్లింలకైనా క్రైస్తవులకైనా బీజేపీ ప్రభుత్వంలో భద్రత లేదు. ఎస్సీల మీద దాడులైతే భయంకరంగా పెరిగిపోతున్నాయి.
ఈ పరిస్థితులన్నీ మారాలి అంటే బీజేపీని అధికారంలోనికి దించాలి. ఈ పరిస్థితులు మారాలి అంటే బీజేపీకి బానిసలుగా ఉన్న పార్టీలను కూడా అధికారంలో నుంచి దించాల్సి ఉంటుంది. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన నిలబడి కొట్లాడే పార్టీ. అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కుల కోసం కొట్లాడేందుకే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్రప్రదేశ్ నా పుట్టినిల్లు అయిన ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టింది. ప్రత్యేక హోదా వచ్చేంత వరకు మేము కొట్లాడతాం. పోలవరం ప్రాజెక్ట్ వచ్చేంత వరకు మేము కొట్లాడతాం. బ్రహ్మాండమైన రాజధాని వచ్చేంత వరకు మేము కొట్లాడతాం. మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేంత వరకు మనం కొట్లాడతాం. మన రైతులకు రుణమాఫీ కావాలి, వ్యవసాయం పండుగ కావాలి, ప్రతి వర్గము బాగుపడాలి. ఇదే రాజన్న రాజ్యం, ఇదే ఇందిరమ్మ రాజ్యం. ఇవన్నీ సాధించాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అని చెప్పాలి. మళ్ళీ చెప్తున్నా ఒక్కొక్కరు ఒక్కొక్క సైన్యంలా మారాలి. ఈ 70 రోజులు గట్టిగా పనిచేయండి. బూత్ లెవెల్లో కూడా మన కమిటీలను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్కరు కష్టపడి పని చేస్తారని రాజశేఖర రెడ్డి బిడ్డ సంపూర్ణంగా విశ్వసిస్తుంది. మీకు మైక్ ఇస్తా. మీ కష్టం మీరు మైక్ ప్రజలందరికీ చెప్పండి, మీడియా కూడా చెప్పండి. ఆటో యూనియన్ ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం మాట్లాడతారు. అలా కొంచెం వెనకాల జరగండి అన్న. అలా కొంచెం వెనకాల జరగండి. వెనకాల వాళ్ళు కలపర వాళ్ళు అవుతా. కొంచెం వెనకాల జరగండి అన్న. గౌరవనీయులైన శ్రీమతి షర్మిలమ్మ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మేడం, మీ దృష్టికి తీసుకొని పోయేది ఏమంటే మేడం మీ దృష్టికి తీసుకొని వచ్చేది ఏమంటే ఈ రాష్ట్రంలో ఎంఏలు బిఏలతో పాటు అనేక ఉన్నత చదువులు చదివినటువంటి మేము ఈ ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో మా కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆటో కార్ క్యాబ్ కార్మికులుగా జీవిస్తా ఉన్నాం. అయితే ఈ మధ్య కాలంలో కేవలం ఓటు బ్యాంకు రాజకీయం కోసమే ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని తీసుకొని వచ్చి మమ్మల్ని మా కుటుంబాన్ని వీధుల పాలు చేసేటువంటి విధంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ ఆధ్వర్యంలో మా కుటుంబాలన్నీ కూడా రోడ్ల మీద పడకుండా మీరు హామీ ఇవ్వమని చెప్పేసి మీ దివ్య సమూహం మేము తెలియజేస్తా ఉన్నాం మేడం. రక్షణ ఆటోలు మోటార్ వర్కర్స్ యూనియన్ కర్నూలు జిల్లా కమిటీ మేడం. అన్నా మీ పక్షాన మేమున్నాం. మేము తప్పకుండా కొట్లాడతాం. కాంగ్రెస్ పార్టీ అది అధికారంలోకి వచ్చినాక మీకు తప్పకుండా